అన్నమయ్య జిల్లా రాయచోట్లో శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవంలో పారువేట బ్రహ్మోత్సవం వైభవంగా కొనసాగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి హంసవాహనంపై ఊరేగింపు నిర్వహించారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనకాపల్లి జిల్లా నీలంపేటలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే తనను పిలిపించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అతి చిన్న వయసులోనే మంత్రిగా అవకాశం కల్పించిన ఘనత ఎన్టీఆర్దే అన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామివారిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలోనే తెలంగాణలోని అన్ని దేవాలయాలు అభివృద్ధికి నోచుకున్నాయని తెలిపారు. రాయలసీమలోని ఎత్తిపోతల పథకాలను నిలిపివేసి ప్రాంతాన్ని ఎడారిగా మార్చాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తిరుమల వివాదం వల్ల వెంకన్న శాపంతో హెరిటేజ్ సంస్థ షేర్ల విలువ భారీగా పడిపోయిందని విమర్శించారు. రోడ్డు దాటుతున్న బాలికను ఆర్టీసీ బస్ ఢీకొట్టడంతో బాలిక మృతి చెందింది. మృతి చెందిన బాలిక అంజలి ఇబ్రహీంపట్నం వద్ద చెర్లపటేల్ గుడిలో ఉన్న గర్ల్స్ హాస్టల్లో ఉంటూ 8వ తరగతి చదువుకుంటోంది. సమస్యల పరిష్కారం కోసం పోస్ట్ మ్యాన్స్ మల్టీ టాస్క్ స్టాఫ్ ఆందోళన బాటపట్టారు. పోస్టల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. 2 రోజుల విరామం తర్వాత నేడు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఉభయ సభలను తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం కుదిపేస్తుండటంతో సభ రసవత్తరంగా జరగనుంది. రేపు కేబినెట్ సమావేశం అనంతరం వలిగూడ ప్రాజెక్టు పరిశీలనను సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మల్లన్న జాతరలో చెలరేగిన కుల వివక్ష కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఉస్మానియా యూనివర్సిటీలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఘటనకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తిని నిర్బంధించి విచక్షణ రహితంగా దాడి చేశారు దుండగులు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో ఉన్న అశోక్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.